హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. చిన్నప్పుడు మా నాన్న చెరువుగట్టు సైడ్ పనికెళ్ళి వచ్చేటప్పుడు సాయంత్రమో లేకపోతే ఎప్పుడో ఫిష్లు పట్టేవాళ్ళు. అంటే చేపలు పట్టేవాళ్ళు ఉంటారు కదా, పట్టినప్పుడు ఒక 4-5 కుర్రమట్టలు తీసుకొస్తుండే. కుర్రమట్టలు చాలా పెద్దగా ఉంటుండే, ప్రాణంతో ఉంటుండే. అవి తెచ్చిన తర్వాత కడిగి అంతా క్లీన్ చేసి మా అమ్మకి చేయడం రాకపోతుండే. అప్పుడు చాకులు ఇవన్నీ కానీ లేకపోతే స్టవ్ పొయ్యిలు కానీ ఇవన్నీ ఏం లేవు, కట్టెల పొయ్యి మీదనే చేయాలి. సౌడేసి బండ మీద రాకి నీట్గా చేసిన తర్వాత కట్ చేసి ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మా అమ్మకి చేయడం రాకపోతుండే. పాప మా నాన్నకి ఎంతో తినాలని ఉన్నా మా అమ్మ లేట్గా చేస్తుండే, తినట్టుగా వెళ్ళిపోతుండే. వండడం కూడా అంత కరెక్ట్గా రాకపోతుండే అనమాట. ఎందుకంటే అప్పట్లో ఈ స్టవ్ పొయ్యిలు అని ఉంటే ఇమీడియట్గా వంట అవుతుండే. అప్పుడు పడ్డ ఇబ్బందులు అంతే అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను చేపల కూర కానీ ఏది కానీ ఓన్గా నేర్చుకున్నానా, పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకున్నానా అంటే నిజంగా పక్కింటి వాళ్ళ ద్వారా చూసే నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను ఫిష్ అయితే ఫ్రై ఇగురైతే పెడదాం అనుకుంటున్నాను. ఈ 2 వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. మీరు వీడియో సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్ యూ.